బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు. మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. ఇందులో శాంతి చర్చలకు తాము సిద్ధమని, సానుకూల వాతావరణం సృష్టించాలని లేఖలో పేర్కొన్నారు. తాము విడుదల చేసిన లేఖపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో హత్యాకాండాలను ఆపి చర్చలకు ప్రతిపాదిస్తూ కాల్పుల విరమణ ప్రకటిస్తామని లేఖలో తెలిపారు. శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు. మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఐ న్యూస్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్యం మనం చూడొచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఛత్తీస్గఢ్ మారణ హోమం అయితే సృష్టించినట్టు పరిస్థితి కాబట్టి అయితే ఈ నేపథ్యంలోనే అనేక సార్లు కూడా మావోయిస్టు చర్చలకు సిద్ధం అని చెప్పేసి అభయ్ పేరుతో కూడా చాలా లేఖలు విడుదల, అదే ఇకలు కూడా లేఖలు విడుదల చేసినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు కూడా మీరు శాంతి చర్చలకు రాండి, పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రితో పాటు హోంమంత్రి కూడా లేఖలు విడుదల చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. దానికి సానుకూలంగానే మావోయిస్టు కమిటీకి సంబంధించినటువంటి కొంతమంది వికలు కూడా ఒక లేఖ రాశాడు. మేము సిద్ధంగా ఉన్నాం, మొదటగా శాంతి చర్చలకు మీరు రావాలంటే దండకారణ్యం, అదేవిధంగా అబూజ్మఠ్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా కూమింగ్ నిలిపివేయాలి, అంతేకాకుండా ఎన్కౌంటర్లు నిలిపివేయాలి, దాంతో పాటు క్యాంపులు ఎక్కడైతే ఏర్పాటు చేశారో క్యాంపులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒక షరతులు పెట్టారు. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పుడు బ్రేక్ అయిన పరిస్థితి అయితే మార్చి 24న హైదరాబాద్ లోని శాంతి చర్చల కమిటీకి సంబంధించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు మేధావులు. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు వైఖరి చెప్పాలి, మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఒక వైఖరి కూడా ఖచ్చితంగా వెల్లడించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక మంది మేధావులు కూడా ఒక చర్చకు వచ్చిన పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు చర్చలకు రావడం వల్లనే మొత్తం పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడంతో కూడా మావోయిస్టులకు కూడా దీనికి సానుకూలంగానే ఎందుకంటే మార్చి 24న జరిగిన సమావేశానికి సానుకూలంగా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ పేరుతో, అధికార ప్రతినిధి పేరుతో, అభయ్ పేరుతో అయితే కొద్దిసేపటి కింద ఒక లేఖ విడుదల చేశారు. చర్చలకు మేము సిద్ధం అంటూ చెప్పేసి కూడా అభయ్ పేరుతో ఒక లేఖ అయితే విడుదలైన పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించినటువంటి శాంతి చర్చల కమిటీకి సంబంధించినటువంటి షరతులకు అనుకూలంగానే మేము ఉన్నాం, పూర్తి స్థాయి కూడా చర్చలు జరిపితే సానుకూలంగా మేము చర్చలకు వస్తామని చెప్పేసి కూడా కొద్దిసేపటినే మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. అయితే పూర్తిగా కూడా వాళ్ళు కొన్ని షరతులు పెడుతున్నారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఏదైతే ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ తో పాటు ఇతర మావోయిస్టు ప్రాబల్యం వంటి రాష్ట్రాలన్నిటి కూడా ఒకేసారి మీకు చర్చలకు వస్తాం, పూర్తిగా కూడా కాల్పుల విరమణ అనేది మొత్తం కూడా కొనసాగించాలి, ఎక్కడ కూడా క్యాంపులు ఉండకూడదు, పూర్తి స్థాయిలో కూడా కూమింగ్ నిలిపేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్ కంగారు పేరుతోటి అమాయక గిరిజనులు చంపుతున్నారు. మీకు చర్చలకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మావోయిస్టుల పేరుతోటి ఆ గిరిజన గ్రామాల్లో గిరిజనుల్ని హతమారుస్తున్నారు, దానివల్ల మారణ హోమం సృష్టిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి చెప్తున్నారు. దానివల్ల మేము చర్చలకు వస్తున్నాం, ఎందుకంటే మా వల్ల అమాయక గిరిజనుల్లో ప్రాణాలు తీస్తున్నారు, అమాయక ప్రజల ప్రాణాలు ఆ ప్రభుత్వాలు తీస్తున్నాయి, దానికోసం చర్చలకి సిద్ధం, మేము వస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికి కూడా మేము రెడీ ఉన్నాం. ఈ రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ రాష్ట్రాలు అయితే మావోయిస్టులు ఎక్కువ ఉన్నారో ఆ రాష్ట్రాలకు సంబంధించి ఒకేసారి మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసి అయితే కేంద్ర మావోయిస్టు కమిటీ అధికార ప్రతినిధి అయితే అభయ్ కొద్దిసేపటికి లేఖ విడుదల చేశాడు. అన్నిటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా కాల్పుల విరమణ చేయండి, అంతం సిద్ధంగా ఉండండి, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఎలాంటి వైఖరి అంటే ఇప్పటికి మేము సిద్ధం అని చెప్పేసాం కాబట్టి ఖచ్చితంగా సానుకూలంగా స్పందించి చర్చలకు వస్తే ఖచ్చితంగా మేము చర్చలకు వస్తాం, ముందుగానే కాల్పుల విరమణ కూడా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికి కూడా హత్యాకాండాన్ని ఆపండి, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా గిరిజనులని తీసుకెళ్లే అమాయక గిరిజనులు చంపుతున్నారు, దానికి ఖచ్చితంగా వ్యతిరేకించండి అని చెప్పేసి కూడా ఒక లేఖ విడుదల చేశారు. పూర్తి స్థాయిలో మీ చర్చలకి అయితే సిద్ధం అని చెప్పేసి అయితే మావోయిస్ట్ నుంచి అయితే ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ప్రభుత్వాలకైతే వచ్చిన పరిస్థితి కాబట్టి దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందించడం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఆపరేషన్ కంగారు పేరుతోటి 2026 కల్లా పూర్తి స్థాయిలో మావోయిస్టులు ప్రాబల్యం ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా చేస్తాం, మావోయిస్టులు లేని రాష్ట్రాన్నిగా తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే దీనికి శాంతి చర్చలకు ఒప్పుకుంటారా లేరా? ఎందుకంటే ఒక్క రాష్ట్రంతో ఉన్నటువంటి పరిస్థితి కాదు, ఒక్క రాష్ట్రంతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలలో
ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఈ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా చర్చలకు మేము వస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తుంది? ఎందుకంటే ఒక రాష్ట్రంలో బీజేపీ ఉంటే మరో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, అట్లా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఉంది. అంటే రకరకాలుగా పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని చోట్ల ఉంది, అంతేకాకుండా బీజేపీ కూడా ఉంది. అంటే పూర్తి స్థాయిలో కేంద్రమే ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో మావోయిస్టులపై కేంద్రం ఒప్పుకుంటుందా లేదా అంటే ఆ రాష్ట్రాలకు సంబంధించిన పరిస్థితులను బట్టి ఖచ్చితంగా చర్చలకి సానుకూలంగా స్పందిస్తా లేదన్నది కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు అయితే మావోయిస్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఖచ్చితంగా మేము చర్చల కోసం చర్చలు జరపండి, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు సిద్ధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు శాంతి చర్చల కమిటీ ఉందో ఆ కమిటీ ఏ విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వంతో ఏ విధమైన చర్చలు జరుపుతారు, ఏ విధంగా సఫలం చేస్తారనే దాని మీద కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు, వాళ్ళే చర్చలకి రావాలి మావోయిస్టులు అని చెప్పేసి కూడా మావోయిస్టు ఒక విజ్ఞప్తి చేసినట్టు పరిస్థితి కాబట్టి రౌండ్ టేబుల్ లో ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో విజ్ఞప్తి చేసినట్టు కూడా మావోయిస్టు కూడా పూర్తి స్థాయిలో స్పందించారు. ఖచ్చితంగా మీ చర్చలకు వస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా సానుకూలంగానే చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది, లేక కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తారని కూడా ఒక ఉత్కంఠంగా అయితే కనపడుతున్నట్టు పరిస్థితి